రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని బీజేపీ జనతా పార్టీ కిసాన్ మోర్చా చిగురుపాటి కుమారస్వామి ధ్వజమెత్తారు. గురువారం రైతు సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సింగిరిదేవి సత్యరాజు అధ్యక్షతన కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం డీఆర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చిగురుపాటి కుమారస్వామి, మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో గల ఏలేరు రిజర్వాయర్, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ల నుండి పంట పొలాలకు వచ్చే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో సాగునీరు పారడం లేదన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చా సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రైతు చెప్పుకుంటా ఉన్నారో ఇప్పుడు అంతా కూడా ప్రజలకి తడితెల్లమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల విషయంలో కానీ, అగ్రికల్చరల్ విషయంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతి అంశంలో కూడా ఫెయిల్యూర్ చెందింది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, అదేవిధంగా కాలువలు ఆధునీకరణ విషయంలో కానీ రైతు భరోసా కేంద్రాలు చూపిస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ కేంద్రం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోనే నిర్మించడం జరిగింది. అదేవిధంగా 12,500 ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ 7,000 ఇస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చి ఆదుకోవడం వలన ఈ రైతులు కొంతవరకు రిలీఫ్ పొందుతున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే పంటని కొనుగోలు చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఈ వర్షాలు వచ్చి, సైక్లోన్ వచ్చి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం అండతోనే కొంత రిలీఫ్ ఈ రైతులకి అందుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. అనేక జిల్లాలలో 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలు చేస్తూ అన్ని జిల్లాలని, రైతాంగాన్ని కాపాడుతారని, అన్ని నదులని, అన్ని కాలువలని ఆధునీకరణ చేస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసి ఉన్నాడు. కానీ ఎన్నికలు అయిపోయి 4.5 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇవాళకి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఈ కాకినాడ జిల్లాలో ఆయన 3 సంవత్సరాల్లో చేసింది తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విభజించాడు తప్పితే ఈ జిల్లాలో ఏమీ చేసిన పాపాన లేదు. చాలేరు నదిని ఇవాళ వరకు కూడా గత 4.5 సంవత్సరాలలో ఇవాళ మరమ్మతులు చేయలేదు. ఈ జిల్లాలో ఉండే కాకినాడ జిల్లాలో సగం మెట్టుంటే, సగం మాగానుంటే పండిన పొలాలు మునిగిపోతే దీనికి నష్టపరిహారం ఇవ్వలేదు. పండని పొలాలకి కరువు మండలాల కింద ప్రకటించలేదు. ఈ ప్రభుత్వం ఇవాళ వరకు కూడా ఈ గత 4.5 సంవత్సరాలలో ఈ కాకినాడ జిల్లాలో రైతాంగానికి సంబంధించిన ఏ మురుగు కాలువలో కూడా పట్టెడు మట్టి తీయలేదు. ఏ సాగరంలో కూడా, ఏ పంట కాలంలో కూడా పట్టెడు మట్టి తీయకపోవడం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. నా పేరు సింగిలిదేవి సత్యరాజు, భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కార్యక్రమం ఏర్పాటు చేసి ధర్నా చౌక్ దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవడం కూడా జరిగింది. అయినా సరే కరువు మండలాలు ఉన్న కరువు మండలాలను కూడా గుర్తించలేదు. మిసాంగ్ తుఫాన్లో నష్టపోయిన రైతులకి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ ఈ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జగ్గంపేట, పిఠాపురం, పెట్టిపాడు, కాకినాడ నియోజకవర్గాల్లో మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కుట్టలేదు. రైతులను కూడా పరామర్శించడానికి ఏ ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గం జిల్లాలో తిరగలేదు. కాబట్టి ఈ రైతు సమస్యల్ని